హలో అండి. నమస్తే అందరికీ. ఈరోజు మన గులాబీ మొక్కలకి ఒక మంచి లిక్విడ్ ఇవ్వబోతున్నా. ఇది ఇచ్చారంటే ఇంకా పూలు విరగబోయాల్సిందేనండి. ఇప్పుడు ఎండలకి కొంచెం నేను ఆ తోట సర్దుకుంటా అది చేయలేకపోయా ఇప్పుడు వాటికి. మొన్న మల్లెపూలకి ఇచ్చాను కదా కంపోస్టు, మళ్ళీ రాత్రి వీడియో పెట్టాను. ఇప్పుడు పొద్దున్నే చేస్తున్నానండి ఇది. అయితే ఇవి 3 రోజులు అవుతుందండి నేను నానబెట్టాను. ఏంటిదంటే ఉల్లిపాయలు 4 పాడైనాయండి ఇంట్లో. ఆ ఉల్లిపాయలు వేసి నీళ్ళు వేసి ఒక గిన్నెలోకి పెట్టా. ఆ ఓటంతా అందులో ఊరిందండి. దాంట్లో ఇంకా మరుసటి రోజు నుంచి మనం ఏదైనా అరటిపండు తింటాం కదా, ఇంట్లో తిన్నవి వేస్తూ వచ్చా. అయితే ఇంక ఎండలకి మనం ఇంట్లోకి తీసుకొచ్చుకున్న అరటిపండ్లు కూడా పాడైపోతున్నాయండి. ఈ 4 పండ్లు పాడైపోయినాయి. ఇవి ఇంకా పక్కన పెట్టా. ఇప్పుడు మళ్ళీ ఇట్లా వేసి కలపచ్చు. మనం ఇంట్లో ఏది కూడా వేస్ట్ పోనీయం కదండి. ఇప్పుడు ఈ లిక్విడ్ కనుక గులాబీ పూలకి ఇస్తే, మల్లెపూలు, గులాబీ పూలు, మందారాలు, ఇట్లా పూల మొక్కలు ఏదైనా ఈ లిక్విడ్ ఇచ్చామంటే పూలు అసలు ఎంత బాగా పూస్తాయంటే, నేను ఇది 2019లో నేను మిద్దె తోట చేశానండి రెంట్కున్న ఇంట్లో. అక్కడ తమిళ వాళ్ళది నేను వీడియో చూశానండి. అప్పుడు వాళ్ళైతే, నేను అది కూడా చూపిస్తాను, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చేసి వాళ్ళు ఇచ్చారు. నేను కూడా అది చేశాను. అసలు గులాబీ పూలు పాతవి ఫోటోలు ఉంటే మీకు పెడతానండి, వస్తే ఈ వీడియోలో కానీ తర్వాత ఎప్పుడైనా మీకు చూపిస్తా. అసలు ఇది అంటే అది ఇంకొక రకంగా ఉంటుంది, అది కూడా చేసి చూపిస్తా. ఇట్లా ఇస్తే అండి పూలు పూసినవి. అసలు వాళ్ళు నర్సరీలో వాళ్ళైతే ఏదేదో సూపర్లు అన్నీ వేస్తారు కదా, డిఏపీలు అంటున్నారు. మనమేమో అది వేయకుండా పెంచుకోవాలని కదా, ఇప్పుడు ఆర్గానిక్గా చేసుకోవాలని. ఇప్పుడు ఇది టమాటా మొక్కలకు కానీ వాటికి కూడా ఇచ్చుకోవచ్చండి. ఎందుకంటే పూత బాగా వస్తుంది. అంటే పూలు రావటానికే కదా మనం ఇది ఇస్తుంది. ఇప్పుడు టమాటా మొక్కలు ఇంకా వేటికైనా పూలు వచ్చే వాటికి, కూరగాయల మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చండి. ఇంకా జామ మొక్కలు కానీ ఏదైనా. అయితే ఇప్పుడు నేను దీన్ని ఎట్లా చేస్తున్నానో చూపిస్తాను. ఇప్పుడు పైకి తీసుకెళ్ళి మొక్కలకి, ఇక్కడ కింద ఉన్న మొక్కలకి, గులాబీలకి, ప్రస్తుతానికి వీటికి ఇస్తానండి. ఇప్పుడు ఇదేంటంటే ఉల్లిపాయ పొట్టు, నీళ్ళు, అరటికాయలు వేసాను కదా, 3 రోజుల నుంచి ఈ 2 నానుతూ ఉన్నాయండి, ఫర్మెంటెడ్ అవుతున్నాయి బాగా. అయితే ఇప్పుడు ఈ పండ్లు కూడా ఏమేమి ఇస్తున్నానంటే, అరటిపండ్లు ఇదిగండి, నల్ల బెల్లం ఇది, కాఫీ పొడి అండి, మనకి ఇంట్లో పాడైపోయింది, మేము ఎప్పుడో తెచ్చుకున్నాము. ఇది నేను ఇంకా వాడట్లే. ఇప్పుడు చాలా రోజుల నుంచి కూడా నేను ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇట్లా చేసి గులాబీ పూలకి ఇస్తుంటా. ఆ గులాబీ పూలు మీరు చూశారు, షార్ట్లో పెట్టాను, బాగున్నాయి అని అందరూ చెప్తున్నారు నాకు ఫోన్లు చేసి, చాలా బాగా పూసినాయి ఆంటీ అని. నేను ఇప్పుడు వాటికి ఇచ్చేది ఆ సీక్రెట్ ఇదేనండి. అన్ని పూలు రావటానికి ఇంకొకటి లైట్ కలరు, ఒకే చెట్టుకి ఎన్ని పూలు వచ్చాయని పెట్టాము. ఇంక ఇది ఇచ్చామంటే, అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను మొక్కలన్నీ పక్కకు సర్దుకొని ఉన్నా. చూశారు మీరు, ఇదిగండి కాఫీ పొడి, ఎంతైనా వేసుకోవచ్చు, 2-3 స్పూన్లు. ఇది పడేయడం ఇష్టం లేక అప్పుడు కొత్తలో తెచ్చినప్పుడు పక్కన పెట్టా తాగకపోతే. తర్వాత ఇంక మొక్కలు నాకు గులాబీల మొక్కలు, ఇప్పుడు నేను ఇవన్నీ కూడా ఇదిగండి ఒక 4-5 స్పూన్లు, చిన్న స్పూన్లు వేయండి. ఇది అంతే, చిన్న స్పూన్. ఇది ఒక 4 స్పూన్లు వేసానండి. ఇవండి పాలు, ఒక చిన్న టీ గ్లాసుడు పచ్చి పాలండి.
ఈ పాలల్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి కదండి. మన మొక్కలకి ఆ పోషకాలు అన్నీ ఇమీడియట్గా మనం లిక్విడ్ రూపంలో ఇస్తున్నాం కదా ఇప్పుడు. ఇంకా వాటికి పండగ గులాబీ మొక్కలకైతే ఇప్పుడు ఇదిగండి అరటికాయలు ఇందులోకి వేస్తున్నా, కలిపేసేస్తా. ఇదిగండి బెల్లం కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా ఒక్కరో తీసుకుంటా. ఇవి మజ్జిగ అండి, 3 రోజుల నుంచి పక్కన పెట్టాను. అంటే మిగిలిపోతాయి కదా, మేమిద్దరమే ఉండేది, కొంచెం కొంచెం మిగిలితే పక్కన ఉంచేస్తా. అయితే ఇప్పుడు ఇవన్నీ బాగా పిసకాలండి, ఇట్లా నలిపేసి బాగా. ఇప్పుడు అరటిపండ్లు లేకపోయినా కూడా అండి, ఇప్పుడు దాంట్లో వేసాం కదా మనం తిన్న తొక్కలు, ఇట్లా బెల్లమును ఈ పాలు ఇట్లా కలిపేసేసి దాంట్లో పోసుకొని ఇచ్చుకోవచ్చండి మొక్కలకి. ఇంకా నాకు అరటిపండ్లు ఉన్నాయి, ఇంకా పాడైపోయినాయి, మనం పడేయం కదా ఏది కూడా మొక్కలకి. ఇట్లా బాగా కలపాలండి, కలిపితే అందులో ఉన్న తొక్కలో ఉన్న సారం కూడా దిగుద్ది. మన వీడియోలు చూస్తున్నారు, కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసేది ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మీకు ఉపయోగపడుతున్నాయా? మీరు ఎవరైనా మొక్కలు పెంచేవాళ్ళు ఉన్నారా? నా వీడియోలు చూసే వాళ్ళల్లో మీరు ఏమన్నా ట్రై చేశారా? ఈ మధ్య పెడుతున్నాను కదా ఈ వీడియోలు. ఇదిగండి అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఉన్న ఈ తొక్కలు కూడా తీసి దీంట్లోకి వేస్తున్నా. ఎంత ఎండలండి ఇప్పుడు, ఈ ఎండలకి ఎండబెడితేమో పైకి వెళ్ళలేకపోతున్నాం. మాకైతే ఎక్కడ కొంచెం అన్న నీడ ఉండదండి ఇప్పుడైతే. అందుకని ఇప్పుడు ఉదయాన్నే వెళ్ళి ఈ నీళ్ళు ఇచ్చి వాటర్ పోసుకొని పూలు పోసుకొని వస్తానండి. ఇప్పుడు చేతితోటి ఇట్లా పిసికేస్తే బాగా అందులో ఉన్న సారం అంతా బయటకు వచ్చిద్దండి. మనకు మొక్కకి మంచిగా ఎరువుగా లిక్విడ్ అంటే జ్యూస్ అనుకోండి. ఎండలకి మనకి ఇప్పుడు నాకు పైకి వెళ్ళి వచ్చేసరికి తపన పుట్టిద్దండి. మీరు కూడా అంతే అయి ఉంటుంది. ఇప్పుడు మొక్కలకు నీళ్ళు పోయాలంటే ఉదయాన్నే పోసేస్తారు కదా. అంతకుముందు 10ంటికి అట్లా పైకి వెళ్ళేదాన్ని, 10, 11ంటికి కూడా. ఇప్పుడైతే 4-5 రోజుల నుంచి పైకి ఉదయాన్నే వెళ్ళి పోసేసి వస్తున్నానండి వాటర్. ఎండకు ఉండలేకపోతున్నాం పైన. ఇది ఎండ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా ఇందులో పోసేస్తున్నా. గిన్నె పట్టలేదు, ఈ రెండు మిక్స్ చేస్తా ఇట్లాగా. ఇప్పుడు మీ మొక్కలు కూడా ఇట్లా ఉంటే, గులాబీ మొక్కలు, మందారాలు, ఇట్లా ఇంట్లో అన్నీ వేస్ట్గా పడేసేవి కదండి. మన ఇంట్లో ఉల్లిపాయ పొట్టు, మన ఇంట్లో పాడైపోయినవి, మనం తిని పడేసే అరటికాయ తొక్కలు, కొంచెం మజ్జిగ మిగిలితే ఉంటే వేయండి మజ్జిగ, లేకపోయినా ఇబ్బంది ఏమి లేదండి. ఈ మజ్జిగ వల్ల కూడా పూత బాగుంటుంది. కొంచెం మొక్క మీద పడేటట్టు ఇట్లా పోసుకున్నామంటే, ఈ రెండు మజ్జిగను అరటిపండ్లు పాలు ఇవన్నీ పడ్డాయి కదా, వీటి వల్ల బాగా పూత బాగా వస్తుందండి. ఇదేమంటారు, ఈ తేనెటీగలు అవి వస్తుంటాయి. ఇది ఇందులో బెల్లం వేసాం కాబట్టి స్వీట్ ఉంటుంది కదా, ఈ స్వీట్ కోసం తేనెటీగలు వస్తాయండి. ఇంకా మనకి కూరగాయల మొక్కల మీద కూడా చల్లామంటే పాలినేషన్ బాగా అవుతుందండి. నేను అన్నీ ఒక బకెట్కి వేసుకొని పైకి తీసుకెళ్తానండి.
ఈ మొత్తం మిక్స్ చేసేసి పైన ఇప్పుడు మొక్కలకి చూపిస్తాను. హాయ్ బంగారు తల్లులు, ఇంకా లేవలేదమ్మా, లేండి, ఎండ పడుతుంది లేండి. అదిగో సూర్యభగవానుడు వచ్చాడు. లేండి అమ్మలు, అమ్మలు లేవాలి, లేవాలి లేవాలి లేవాలి, లేండి లేండి. ఏంది ఎవరు లేవలా? మీకు ఇప్పుడు నేను జ్యూస్ ఇద్దామని వచ్చాను అమ్మలు. జ్యూస్ తాగుతారా? లేవాలమ్మా, మీకు జ్యూస్ వద్దా? లేండి లేండి. ఇదిగండి మొక్క, అసలు ఒక్క మొక్క కదులుతుందేమో చూడండి. ఇంక ఇప్పుడు లేస్తాయి చిన్నగా. లేండి అమ్మా, జ్యూస్ తాగుదురులేండి. బంగారాలు లేవాలి, లేండి లేండి. నేను ఇట్లా పొద్దున్నే పైకి వస్తానండి, లేపుతానండి నిద్ర. నేను వచ్చి లేపిందాక లేవరు మా బంగారాలు. నాకు మా పిల్లలాగానేనండి మొక్కలు, బుజ్జమ్మలు. అమ్మలో లేవాలి, జ్యూస్ ఇస్తానులేండి తల్లులు. లేండి 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 లేండి. ఇదండి గులాబీ మొక్క. ఇటు కొంచెం నీడకి సర్దాను అని చెప్పా కదండి. లిల్లీ ఫ్లవర్స్ పొద్దుటే పైకి వస్తాను, వచ్చేసరికి ఇట్లా ఇదండి పూలు. మళ్ళీ ఇటు నీడకు పెట్టాక కొంచెం చిగుర్లు మొదలైనవి, ఇంకా పూలు వస్తాయి. కొంచెం ఇదంతా అప్పుడు ఎండకి ఉండేసరికి ఎండిపోయి ఇట్లా ఆకులు ఎండిపోయి ఇదిగండి ఇలా వచ్చినప్పుడు ఆ ఎండికి తీసేసి ఆ పాలు ఇచ్చాను కదా, అందులో పాలు పోసాను కదండి ఆ లిక్విడ్స్లో, ఆ పాలు బాగా పనిచేస్తాయండి. ఇట్లా ఆకు ఎండిపోయి ఇది ఎండు తెగులు అంటారు. ఇప్పుడు ఇవన్నీ కొమ్మలు మళ్ళీ చిగుర్లు వస్తాయండి. మళ్ళీ మీకు చూపిస్తాయి. ఇదిగో మొగ్గ. ఈ పువ్వు కూడా ఇప్పుడు ఎండలకి చిన్నది అయిపోతుంది కదా, ఇంకా లిక్విడ్ ఇస్తూ ఉంటే ఈ మధ్య ఇవన్నీ సర్దుకుంటా నాకు కుదరలేదండి ఈ లిక్విడ్స్ ఇట్లా ఇవ్వటం. ఇంక ఇప్పుడు అన్నీ స్టార్ట్ చేస్తున్నా, ఏమేమి ఇస్తున్నాను అనేది అన్నీ చెప్తాను మీకు. ఇదండి పాపం చిన్నగా రాలిపోయి ఆకు రాలి, మనమైతే ఒకరు పండినప్పుడు నేను చూసుకొని ఆకు తీసేస్తాను, వెంటనే చిగుర్లు వచ్చేది ఇంతకుముందు. ఇదిగోండి చిన్న చిన్న చిగురు మొగ్గ. నిన్న ఒకటి మొన్న ఒకటి కోసానండి ఇక్కడ. ఇదిగండి పువ్వు కోసి మేము పూజ చేసుకుంటాం. ఇది ఇక్కడ ఒకటి, ఇదిగండి ఇక్కడ మళ్ళీ మొగ్గలు 3 మొగ్గలు ఉన్నాయి చూడండి. ఇదిగండి ఇట్లా చిగుర్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ లిక్విడ్ ఇచ్చానంటే ఇంకా ఫాస్ట్గా అందుకుంటుందండి. లేండమ్మా లేండి. ఇదిగండి ఇక్కడ ఒకటి పెట్టాను, నీడకు పెట్టేసుకున్నానండి. ఇదిగండి ఫ్లవరు. ఇన్ని కోస్తున్నా, చెట్లో ఒకటి కోసాను, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి కోసాను నిన్న. అది కాకుండా ఇల్లు ఒకటి పింక్ కలర్, అది కోసం ఇప్పుడు నేను అది ఇస్తానండి లిక్విడ్. ఇదిగండి ఇప్పుడు దీనికి ఇంకా నీళ్ళు కలుపుకొని ఇవ్వాలండి మొక్కలకి. నిండా పోసేస్తాను. కొంచెం పలచగా చేసుకున్న ఇబ్బంది ఏం లేదండి, మళ్ళీ మళ్ళీ ఇస్తూనే ఉంటాం కదా.
ఏదో ఒకటి. అందులో లేండమ్మా, ఇదిగో జ్యూస్ తాగండి అమ్మా. రాత్రి కోసానండి ఇందులో ఫ్లవర్స్. ఇందులో ఈ మొగ్గలు చూస్తే భలే ఉంటే ఇంకా అసలు వదిలిపెట్టలే. తెల్లారి విరబూసిన దాకా ఉంచుతామన్నా నా వల్ల కాల. ఎంత అసలు వాసన వచ్చినాయి బాగా. రాత్రి నేను సాయంత్రం వాటర్ పోద్దామని వస్తే ఇంకా కోసేసుకున్నా. ఇప్పుడు ఇస్తున్నా. ఏదన్నా పిప్పి అడ్డం పడ్డా ఏం కాదండి, కొంచెం మట్టిలో కనేస్తే అయిపోద్ది. ఇదిగోండి, కొద్ది కొద్దిగా ఇచ్చుకోవచ్చండి. ఇది ఇంకా లీటర్ డబ్బా, ఒక పావు లీటరు. నేను రాత్రే నీళ్ళు పట్టిపోయా కదా, ఆ తేమ ఉంటుంది, చూసుకొని ఇచ్చుకోవచ్చు. అన్నీ కొంచెం నీడ ఎక్కడ నీడ వస్తుందో అక్కడ పెట్టానండి. సాయంత్రం అయితే ఇటు నీడ వచ్చిద్దండి. ఇది అరుగు టేబుల్ నీడ వస్తుంది. అది అట్లా చుట్టూరు పెట్టుకున్నా. కొంచెం ఎండలకి మొక్కలను కాపాడుకోవాలండి. ఫస్ట్ అయితే గులాబీలకి మల్లె మొక్కలకి ఇస్తున్నా, మిగిలితే ఇంకా మందారాలకు కూడా ఇస్తాను. మందారాలు చూడండి ఎట్లా పూసినాయి. ఇక్కడ ఉన్నాయి, అక్కడ చూశారు ఇందాక ఎల్లో మందారం. ఇది చాలా బాగుంటుందండి. పింక్ మందారాలు ఈరోజు చాలా పూసినాయి. 1 2 3 4 ఇట్లా అండి, కొంచెం కొంచెం. ఇదండి కాగితాల పువ్వులు. మన షార్ట్లో చూశారు కదా, ఏం పూసినాయండి, కొమ్మలతో పెట్టుకున్నానండి. ఇది మందారాలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇస్తున్నా కొద్ది కొద్దిగా. ఇది తెల్ల మందారండి. కొంచెం ఫస్ట్ గులాబీ మొక్కలకి ఇస్తాను. ఎండలకి ఈ మొక్కలన్నీ ఎంత పాడైపోయినాయనండి. పావు డబ్బా ఇస్తున్నా. ఇట్లా ఏదైనా తొక్క వచ్చినా కానీ ఇట్లా మట్టిలోకి పెట్టేస్తే అయిపోద్ది, చీకిపోద్ది అది. ఈ ఎండలకండి అసలు మనమే మాడిపోతున్నాము. పైకి వస్తే ఈ మొక్కలు చూడండి పరిస్థితి. గులాబీలకి అయిపోయిందండి. ఇక కొమ్మలతో పెట్టుకున్న మందారాలు పూస్తున్నాయి, వీటికి కూడా ఇస్తున్నాం. ఇట్లా ఇదండి, ఇది ఒక మందార మొక్క. ఇప్పుడు మనం ఇంకా దేనికైనా ఇచ్చుకోవచ్చు. ఇది పెద్ద రేగాల చెట్టు అంటారండి. చూడండి ఎంత పూత మీద ఉందో. ఇదిగోండి, ఇదంతా పోతే కొమ్మలకి. మొక్క చిన్నదే. ఇదిగోండి, ఈ పూత నిలబడిద్దండి. ఇప్పుడు అద్రా లిక్విడ్ ఇస్తే దీనికి కూడా కొంచెం ఇస్తా. సీతాఫలాలకు కూడా ఇచ్చుకోవచ్చండి. ఇప్పుడు కాయలు మీద ఉన్నాయి ఈ చెట్లన్నీ.
కానీ ఇప్పుడు ఈ నీళ్ళు చాలవు, మళ్ళీ తయారు చేసి ఇస్తాను. ఇదిగోండి దానిమ్మ విత్తనాలు తినేస్తే వచ్చినాయండి 4-5 సంవత్సరాల క్రితం. ఇది చూడండి పురుగు కనిపిస్తుందా అసలు ఎండకి. ఇదిగండి ఈ పురుగు, ఇది ఇట్లా వచ్చిందంటే కొమ్మ తెల్లగా అయిపోతుంది. నేను చూసి తీసేస్తుంటా. ఇదిగోండి బుచ్చు పురుగు అంటారు కదా, తీసేస్తున్నా. ఇదిగండి దానిమ్మ అంతా పూతల మీద వచ్చిందండి, చూడండి. ఇదిగండి ఇక్కడ ఇక్కడ కొమ్మ ఉంది. దానిమ్మ పూలు భలే ఉంటాయండి, ఆరెంజ్ కలర్లో. ఇదండి ఈ మొక్క కూడా ఇదండి చూడండి గుత్తిలాగా వచ్చింది. చూడాలి ఎండకు నిలబడతాయో ఊడిపోతాయో. ఇది ఒక మొక్క, దీనికి కూడా వచ్చింది. ఇట్లా దానిమ్మ మొక్కలు 4 ఉన్నాయి. ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఇంకా రాలా. వీటికి కూడా కొంచెం ఇస్తాను. ఇట్లా పూత మీద ఉన్న వాటికి కొంచెం ఇస్తే పూత బాగా వస్తుందండి. ఇదండి ఇక్కడ నిమ్మ మొక్క ఒకటి ఉందండి, నిమ్మ పిందెలు పడ్డాయి. ఇదండి ఇది విత్తనంతో పడిమోల్సిందండి. ఇది మేము ఫస్ట్ ఇంట్లో రెంట్ హౌస్లో మొక్కలు మొదలుపెట్టినప్పుడు కిచెన్ వేస్ట్ ద్వారా వచ్చిన మొక్క. ఇవన్నీ కటింగ్లు, ఎప్పుడు కటింగ్లు చేస్తూనే ఉంటాము. చూడండి కాయలు, నిమ్మకాయలు. ఇదిగండి చెట్టు నిండా పడ్డాయండి కాయలు. ఇప్పుడు ఈ కాయ పెరిగిద్ది, పూత కూడా స్టార్ట్ అయిద్దండి లిక్విడ్ ఇస్తే. ఇదిగండి కనిపిస్తుందా? ఉన్నాయి, అంత లెక్క ఉన్నాయి. ఆకుల్లో ఇట్లా చిన్న గ్రీన్ కలర్లో ఉంటాయి కదా పిందెల్లాగా. ఇదండి దీనికి కూడా ఇస్తున్నా. పూత పిందె మీద ఉన్నప్పుడు ఒక మొక్క, పూత పిందె మీద ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ లేడీతో సమానం అంటండి. పెద్దవాళ్ళు చెప్పారు, ఇంటే ఈ మొక్కల గురించి చెప్పేవాళ్ళే చెప్పారు, విన్నాను నేను. ప్రెగ్నెంట్ లేడీకి మనం ఎక్స్ట్రా ఫుడ్ పెడతాం కదండి, కాయలని, జ్యూస్లని, మందులని వాడతాం కదా. ఇదిగండి ఇది కూడా సీడ్తో వచ్చింది, ఇది కూడా సీడ్తో వచ్చింది. నిమ్మ చెట్లు ఇంకా ఉన్నాయి అక్కడ కూడా. అంటే బాగా పెరుగుతున్నాయి కదా అని తీసే బుద్ధి కాక నాటాము. చూడండి పెరిగిపోతుంది. ఇది కూడా మనకు తొందరలోనే కాయలు ఇస్తుందండి. దీనికి కూడా కొంచెం ఇస్తాను. పూత లేకపోయినా కొద్దిగా వస్తుందేమో పూత, చూద్దాం. కొంచెం ఇచ్చామండి. కొంచెం మన ద్రాక్ష మొక్కకు కూడా ఇస్తానండి. ఇదిగండి ద్రాక్ష మొక్క. ఓకేనండి. అయితే ఇట్లా ఇక్కడ మందార ఈరోజు పూసింది, దీనికి కూడా ఇస్తా. ఈ మందారాలకు కూడా కొంచెం ఉంది, వీటికి కూడా ఇచ్చేస్తాను. ఓకేనండి. చూడండి వీడియోస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీరు కూడా మొక్కలు పెంచే వాళ్ళు అయితే ఇలాగే ఏదో ఒకటి లిక్విడ్స్ రూపంలో ఇవ్వండి వాటికి. ఇస్తేనే ఇదిగండి కొమ్మ పెడితే బతికిన దానికి పూలు ఎన్ని పూసిందో. ఇదిగండి ఇట్లా పూలు మనకి ఇస్తున్నప్పుడు మనం కూడా ఆ మొక్కలకి ఏదో ఒకటి ఇవ్వాలి కదండి. ఇవన్నీ మన కొమ్మలతోటి వచ్చినవి చెప్తానే ఉన్న వీడియోలలో. ఇవ్వండి పూలు చూడండి. ఈ చిన్న సైజు అయిపోయిందండి. ఇప్పుడు ఈ మధ్య నేను ఎన్ని సర్దుకుంటా పట్టించుకోక ఇప్పుడు ఇస్తున్నా కదా, ఇక నుంచి బాగా లిక్విడ్ ఇస్తే ఇంకా పెద్ద పూలు వస్తాయండి. ఎండలకి పాపం ఎంత అల్లాడిపోతున్నాయోనండి పైన. నేనే పైకి రాలేక అల్లాడిపోతున్నా. ఇంక ఈ మొక్కల పరిస్థితి ఏంది. పందిరేద్దామన్నా కూడా వేసి పెట్టాను, ఇంకా దాని మీద దుప్పట్లు వేద్దామన్నా కూడా వల్ల కావట్లేదండి ఎండకి రాలేక. ఇంక అందుకని 2 పూట్ల నీళ్లు పోసిపోతున్నానండి. సరే ఉంటానండి. బాయ్ అండి. చూడండి, బాయ్.